సరే ఏ తలుపు తీవే తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే. తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టోన్నాను కానీ పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా. అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటే అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా. లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేను. నాకే చెప్తాను. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు. మంచి ధర కమ్ముదాం. ఆ తర్వాత చెరసగం పంచుకుందాం. మందు మీద మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు మూసుకొచ్చు. త్వరలో ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. ఐఎమ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what's the matter? Well, she is my friend, philosopher, guide, mother, and also headache. అబ్బా ఎంత గట్టిగా గిలేసాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure. అయ్యో ఈడు ఇంకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. కోర్తెమ్మల బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైంకి షాప్ తెరవాలరా. యూస్లెస్రా. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందే తెచ్చుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడే, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటి అలా చూస్తే నిలబడతా? ఇప్పటికి వెళ్ళేటంటే. అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారన్న. ₹46 ఇవ్వండి. వాటర్ ₹46. నువ్వు నాకు రేటు చెప్పాలా? ₹4.60 అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథరా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? ఏయ్, తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే మంత్రం మాది. మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా? ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ డిండిలేదు వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి అవుతా. గురు ఏంటి గురు ఇది? ఏంట్రా? మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి 3 అవుట్ చేసావు. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరిగానే రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అట్లాంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే అస్సలు బాగుంది. అందుకే చట్టమాయి ఇవాళ ఈ షాపుకు బోని చేయకపోతే మా వంశానికి అవమానం. టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. కుజా నానక్కడ పిగ్గుకి వెంట్రుకలు ఉడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తొలిసి తిరుగుతున్నాడు వెధవ. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా? అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపుతున్నా. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. అబ్బా నోర్మై. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరిస్తే బాగుంటుందో
విగ్గి తీసేస్తే వాడు బాబు బాగుంటాడు. ఆ వెధవ పేరుస్తే చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్, ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలో అయినా అమ్మా అందాం. అలా గేదెళ్ళ అరవకండి, పలుసు పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ లేపండి, నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏంటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధంగా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, టంటం చిద్దామని దాన్ని బట్టరా. టైగర్ కమాన్. గుడ్. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్క రాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చాయి. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు, వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మనకొద్దు, ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చేనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చిన్నరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ వెతలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు?